మేడ్చల్లోని శ్రీ చైతన్య పాఠశాల ముందు బీజేపీ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నారు. ఫీజుల వేధింపులకు 10వ తరగతి విద్యార్థిని అఖిల ప్రాణం తీశారు అంటూ పాఠశాల ముందు ఆందోళన చేపట్టారు. నిండు ప్రాణం తీసిన మేడ్చల్లోని శ్రీ చైతన్య పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అఖిల కుటుంబానికి న్యాయం చేయాలని, వెంటనే మేడ్చల్ శ్రీ చైతన్య యాజమాన్యంపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆందోళన చేశారు. బీజేపీ ఎస్ఎఫ్ఐ ఆందోళన కార్యక్రమంలో ఉన్నారు. నిలబెట్టి అమ్మాయి ఇజ్జత్ తీయడం వల్లనే ఈరోజు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆత్మహత్య అంటే ఇది శ్రీ చైతన్య పాఠశాల హత్యగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఫీజు కట్టలేదని చెప్పేసి విద్యార్థులను నిలబెట్టి విద్యార్థుల ముందు ఈరోజు నిర్లక్ష్యంగా వాళ్ళ ఇజ్జత్ తీసే విధంగా ఈరోజు యాజమాన్యం చేసింది. కాబట్టి అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఈరోజు ఫీజులు కావాలి తప్ప విద్యార్థుల ప్రాణాలు వద్దు అనే దాంట్లో ఈరోజు శ్రీ చైతన్య ఉంది. శ్రీ చైతన్య పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయంటే ఏ సౌకర్యాలు లేకుండా లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల ప్రాణాలు తీస్తా ఉన్నారు. ఈ రోజు శ్రీ చైతన్య పరిస్థితి ఎట్లా ఉందంటే మేడి పండును చూడు మేఘమై ఉండు పొట్ట ఇప్పి చూడు పురుగులు ఉన్నట్టుగా ఈ రోజు పైన మాత్రం బ్రహ్మాండంగా కనిపిస్తుంది, లోన మాత్రం సరిగా వాష్రూమ్ లేని పరిస్థితి కూడా ఈరోజు శ్రీ చైతన్య పాఠశాలలో కనబడతా ఉంది. ఈరోజు శ్రీ చైతన్య పాఠశాలలో ఈరోజు ఎంత స్ట్రెంత్ ఉండాలి? పాఠశాలకు విద్యా హక్కు చట్టం ప్రకారం 30 మంది కన్నా ఎక్కువ ఉండొద్దు. కానీ ఈరోజు శ్రీ చైతన్య పాఠశాలలో క్లాస్కి 60 మంది నుంచి 70 మంది నుంచి 100 దాకా 150 దాకా కూర్చోబెడుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ అన్ని విషయాలు ఎంబీఓ కానీ డిఓ కానీ సంపూర్ణంగా చెప్పాం. ఈరోజు మేడ్చల్ జిల్లాలో ఈ ఘటన మొదటిదా అంటే కాదు. అదే విధంగా ఇంటర్నేషనల్ స్కూల్లో ద క్రీక్ ఇంటర్నేషనల్ స్కూల్లో మొన్ననే ఫీజు సంబంధించి కట్టలేదని చెప్పేసి విద్యార్థులు కూర్చోబెట్టి ఈ రోజు బయట కూర్చోబెట్టి శిక్షించిన పరిస్థితి ఉంది. ఆ ఘటన మరొక ముందే శ్రీ చైతన్య పాఠశాలల్లో ఈరోజు అమ్మాయి ఫీజు కట్టలేదని చెప్పేసి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నంగా ఈరోజు హింసించిన పరిస్థితి శ్రీ చైతన్య పాఠశాలలో కనబడతా ఉంది. ఈ అన్ని విషయాలు ఎంఈఓ గారికి డిఓ గారికి తెలియజేసినప్పుడు కూడా ఏ చలనం లేకుండా ఎన్ని హత్యలు జరిగినా ఫీజు కట్టకపోతే మీరు వేధించండి అనే పర్మిషన్ ఎంఈఓ డిఓ ఇచ్చినట్టుగా మాకు కనబడతా ఉంది. నిజంగా ఈ మేడ్చల్ జిల్లాలో ఎంఈఓ డిఓలు ఉన్నారా, విద్యాధికారులు ఉన్నారా అనే డౌట్ మాకు కలుగుతా ఉంది. ఎందుకంటే ఏ కారణంతోనైనా విద్యార్థులను వేధిస్తున్నారని చెప్పేసి వాళ్ళ దగ్గర సమాచారం తీసుకెళ్తున్నా కూడా స్పందించకుండా నిర్లక్ష్యం చేస్తూ విద్యార్థులు ప్రాణాలు తీసే విధంగా ఈరోజు డిఓ ఎంఈఓ కార్మికులు అవుతారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి వెంటనే శ్రీ చైతన్య పాఠశాల గుర్తింపు రద్దు చేయాలి. ప్రిన్సిపల్ కావచ్చు, యాజమాన్యం కావచ్చు, వాళ్ళ పైన క్రిమినల్ కేసు బుక్ చేయాలని చెప్పేసి భారత విద్యా ఫెడరేషన్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం.